బాగా ఫేమస్ బ్యాంబూ చికెన్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు లైవ్ లో చూద్దాము. పార్సిల్ కావాలంటే ఇలా పార్సిల్ కడుతున్నారా? ఇది ఎందుకు? ఇది ఇలాగా ఓకే ఓకే 3 గంటలు వేడి ఉంటుంది అంటండి. ఇది అలా పార్సిల్ కూడా తీసుకెళ్తున్నారు. ఇక్కడైతే బొంగు బిర్యానీ, బొంగులో చికెన్ అంట ఇక్కడ చేస్తున్నారు. ఈయన మీ పేరేంటి? ఉదయ్. ఉదయ్ మనకి ఇప్పుడు బొంగులో చికెన్ రెసిపీ చెప్తారంట. ఏమేమి వేశారు ఉదయ్? చెక్క, యాలకులు, జాపత్రి, మరాఠీ మొక్క, అనస్ పువ్వు, లవంగం. ఓకే, బిర్యానీ సామాన్ ఇవన్నీ బిర్యానీకి సంబంధించినవి అంట. ఇప్పుడు బొంగులో చికెన్ బిర్యానీ చేస్తున్నారా మీరు? ఓకే, అరకులో బాగా ఫేమస్ ఇది. ఎంత ప్రైస్ ఉంటుంది? 600 పడుతుందండి. ఓకే, ఎంతమంది తినొచ్చు? మీరు నార్మల్గా అయితే 3 తినొచ్చు, హెవీగా అయితే 2 తినొచ్చు అన్నమాట బిర్యానీ. ఓకే, బొంగులో చికెన్ అయితే అర కేజీ 300 పడుతుందండి. ఓకే, అందులో 25-30 పీసెస్ వరకు వస్తాయి. ఇప్పుడు ఏం వేస్తున్నారు? కొంచెం పెరుగు. ఓకే, నాన్ వెజ్ పేస్ట్ కొంచెం వేసుకుంటాం. ఇదేం పేస్ట్? నాన్ వెజ్ పేస్ట్. ఓకే, అందులో బిర్యానీ పేస్ట్. మీరు రెసిపీ చెప్పేస్తున్నారు, మా వాళ్ళు మిమ్మల్ని కాపీ కొట్టేస్తారమ్మా. మెయిన్ దీనికి ఇది బిర్యానీ పేస్టా? ఒకసారి అది చూపించరా? ఇది అందరు మోస్ట్లీ ఇవే వాడతారా? 99% ఇదే వాడతారు. ఇది వెల్లుల్లి పేస్ట్. వెల్లుల్లి. ఓకే, ఇక్కడ అన్నీ ఇలా పెట్టుకొని ఉన్నారు. ఇది నెయ్యి కొంచెం వేసుకోవాలి. ఓ, నెయ్యి కూడా వేస్తారా? ఓకే, కొద్దిగా నెయ్యి అంట. ఇంకా రైస్ ఒక 5 minutes ఇలా నానుకోవాలి, పచ్చి రైస్. ఓకే, రైస్ ఏం రైస్ వాడుతున్నారు? బాస్మతి రైస్. ఓకే, అవి కొంచెం నానబెట్టారా ఒక 5 నిమిషాలు అలాగా? ఓకే, చక్కగా మంచి నేచర్లో ఇలా బొంగులో బిర్యానీ చేసేస్తున్నారు. బాగుంది. టేస్ట్ అయితే చూసి ఫ్రాంక్గా చెప్తానండి ఎలా ఉంది ఏంటనేది. బాగుంటుందా? నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అరకు ఫేమస్ అంట ఇది. ఓ, దీంట్లోనే ఓకే బిర్యానీ ఇలా పెట్టేస్తున్నారా? ఓకే, జనరల్గా మేమైతే విడిగా ఉడకబెట్టి హాఫ్ బాయిల్ చేసి చేస్తాం కదా. ఓకే, కొంచెం సాల్ట్ వేస్తున్నారా? అంటే 2 బిర్యానీస్ కొనుక్కో, 1 బిర్యానీకి 1 స్పూన్ వేసుకుంటాం అన్నమాట. ఓకే, 2 బిర్యానీస్కి 2 స్పూన్స్. మీకు ఇది బాగా ఫ్లేవర్ ఎలా పడుతుంది అని తెలిసిపోతుంది కదా. వన్స్ పెట్టినాక ఇంక టేస్ట్ చూడటానికి అవ్వదు కదా. ధనియాల పొడి, ఇప్పుడు ధనియాల పొడి వేసారు. ఓకే, ఎక్స్పీరియన్స్. ఎల్లో పౌడర్ ఇది, అదే ఆచి మసాలానా? ఓ, ఆచి కూడా వేస్తున్నారా? కొద్దిగా ఆయిల్. క్రౌడ్ ఎలా ఉంటుంది ఇక్కడ? సీజన్ అంటే మేడం ఈవినింగ్ 9-10 వరకు ఫుల్ క్రౌడ్ ఉంటుంది అన్నమాట. ఓకే, నైట్ 10 కూడా అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు మేమైతే 2 అయింది. ఇది ఆన్ సీజన్ కదా, ఇంకా 1 month పోయింది అనుకో ఫుల్గా జనాలు. మళ్ళీ జనాలు వస్తారా? డిసెంబర్ ఆ టైంలో బాగుంటారేమో. డిసెంబర్ ఫుల్గా ఉంటుంది. మంచిగా దానికి చికెన్కి మ్యారినేట్ చేసినట్టు దీనికి బాగా పట్టిస్తున్నారా? మళ్ళీ చికెన్ కూడా సపరేట్గా మ్యారినేట్ చేసుకుంటాం. ఓకే, ఆచి మసాలా వాడుతున్నారు ఆల్మోస్ట్ అన్నీ. ఒక్క నిమిషం, ఆచి మసాలా బిర్యానీ వాడుతున్నారు. ఎవరెస్టా? ఆల్మోస్ట్ మీకు అన్నీ మనకి బయట దొరికాయి. చాలా నేను పోసేస్తున్నాను. ఇప్పుడు మీరు కలిపే దాంట్లోనే సాల్ట్ అన్నీ ముందే టేస్ట్ చూసుకోవాలి. ఓకే, ఇదంతా పచ్చి చికెన్. ఓకే, బిర్యానీకేనా ఇది? బిర్యానీకి. చికెన్ కూడా నీట్గా వాష్ చేసుకుంటున్నారు. కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కర్రీ మసాలా. మీరు రైస్కి ఎలాగా చేశారో మొత్తం చికెన్కి కూడా అలాగే చేస్తున్నారు. సేమ్ మసాలాలు వేసేసి పట్టిస్తున్నారు అనమాట. సపరేట్గా కుక్ చేస్తారా, టుగెదర్ కుక్ చేస్తారా? కుక్ చేస్తాను. ఓకే, సేమ్ మసాలా అవన్నీ వేసారు. మెయిన్ స్వస్తిక్ కర్రీ మసాలా, ఇది బిర్యానీ పులావ్ మసాలా, పసుపు, జింజర్ గార్లిక్ పేస్టు, ధనియాల పొడి,
చిల్లీ పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసారు, కసూరి మేతియా అవును మేడం. ఇందాక దాంట్లో వేయలేదేమో కదా, వేసారా? లేదు మేడం. ఓకే, చికెన్లో మాత్రమే కసూరి మేతి వేస్తారు. ఆయిల్ మేడం. మొత్తం మసాలాలన్నీ చికెన్కి పట్టించాలి. ఓకే, ఇది ఒక కొంచెం ఉండాలా, ఒక హాఫ్ అన్ అవర్ డైరెక్ట్ వేసేసి. ఓ ఓకే. అంటే ఈ పచ్చి చికెన్ మనకి బ్యాంబూలో అక్కడ ఉడకబెడుతుంటే దాంట్లో బాయిల్ అవుతుంది. ఓ ఓకే. బ్యాంబూస్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కింద అడుగు భాగంలో. ఓకే, వేసుకున్నాక ఇంకా వీటికి ఏమి మొత్తం పట్టించడం ఏం లేదు, జస్ట్ ఆయిల్ పోసారు అంతే. ఓకే, ఫస్ట్ 1 టీ స్పూన్ వాటర్ వేసుకోవాలి. ఓకే, 1 కప్పు వాటరా? ఓకే ఓకే. మ్యారినేట్ చేసి ఒక 3 పీసులు అయితే పెడుతున్నారు. మన కళ్ళ ముందే చేసేస్తున్నారు ఇదైతే. ఇప్పుడు మ్యారినేషన్ చేసిన రైస్ని ఇలాగ కప్పు కొలుచుకుంటారా, జస్ట్ వేసేయటమేనా? దీంట్లో 1 గ్లాసు వేసుకుంటాం. ఇలాగా మెయిన్ ఫ్లేవర్ అయితే ఇవే బ్యాంబూసే కదా? అవును మేడం. ఓకే, మేము కానీ దమ్ వేసినట్టు వేస్తున్నారు మీరు, అంతేనా? ఇలాగా ఇప్పుడు మళ్ళీ రైస్ వేస్తారంట దాని మీద. మనం గిన్నెలో లేయర్స్ వేసినట్టు వీళ్ళు బ్యాంబూలో లేయర్స్ వేస్తున్నారు. మళ్ళీ ఇంకొక కప్ రైస్ వేస్తున్నారు. సరిపోయిద్దా వాటర్ అందులో వేసింది? ఇంకో పైన ఇంకో గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మళ్ళీ పైన ఇంకో గ్లాస్ వేస్తారు. రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆల్మోస్ట్ 2 కప్పులు రైస్ పట్టింది, 1/2 కేజీ చికెన్ పట్టింది. 1/2 కేజీ లేదులే కదా? అవును, చికెన్ 300 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఓకే, 300 గ్రామ్స్ చికెన్ దాకా ఉంది. మేము కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చా? పెట్టుకోవచ్చు మేడం. బ్యాంబూ ఓకే, ఈ బ్యాంబూకి అయితే ఇంతే సరిపోద్ది. ఇంతే పట్టుతుంది. ఓ, ఆ దాంట్లోనే కొంచెం ఆ మసాలా ఉన్నది వాటర్ వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆ 1 కప్పు వాటర్ దాంట్లో పోస్తున్నారు. అసలు ఎన్ని బ్యాంబూస్ ఉన్నాయో ఇక్కడ అంతా. ఇవన్నీ ఒరిజినల్ బ్యాంబూసేనా? పండుతాయి ఇక్కడ? వాడతా. ఓకే ఓకే. ఇలా అసలు ఇది పడిపోద్దామని నాకు ఇందాక నుంచి టెన్షన్గా ఉంది, పడిపోవట్లేదు కదా. ఎక్కడ పడిపోయిద్దో అని టెన్షన్తో ఉన్నా నేను. బట్ దీని తర్వాత ఇంక ఇది ఎంత అయిపోయినా? ఓ ఓకే. ఇంక ఇప్పుడు ఇగో ఇలా ఉంది లోపల చక్కగా. ఇది పడట్లేదులేండి, స్ట్రాంగ్ ఉన్నాయి. దీన్ని ఇప్పుడు ఈ పైన ఇస్త్రాకులు పెడతారా? ఈ అబ్బాయి చూడండి, ఇస్త్రాకులు ఇలాగ 5-6 ఇస్త్రాకులు మంచిగా ఇచ్చేసుకొని దాంట్లో పెడతారంట. అది పెట్టు, అది అయిపోయిందా? రా, అబ్బాయి చేశాడు, ఈ అబ్బాయి నిప్పుల మీద పెడతాడంట. ఆల్రెడీ కొన్ని పెట్టున్నారు, మనం అడిగామని ఫ్రెష్గా మన కళ్ళ ముందు. అలాగైనా చేస్తారు, పెట్టి మనకు తొందర అంటే ఇలా కూడా తీసిస్తారు అనమాట. బాగా కాలినాక ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది ఫ్రెష్గా ఇది పెట్టారనమాట. ఇదేమో చికెన్ బిర్యానీ. చికెన్ కూడా అంతే, చికెన్ అలా పెడతారు. ఇదేమో చికెన్ బిర్యానీ, చికెన్ కూడా అలాగే పెడతారు. బ్యాంబూ చికెన్ లోపల పడిపోయింది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఇదేమో ఒక బిర్యానీయా? చికెన్ బిర్యానీకి చికెన్ కి తేడా ఏంటంటే రైస్ వేయరు అంతే. ఓకే ఓకే. మొత్తం చికెన్ అంతా సేమ్, మ్యారినేషన్ సేమే. అది పెట్టేస్తారు ఇలాగా. హాఫ్ కేజీ ఉంటుంది. ఇదైతే 2-3 తినొచ్చు అంట. ఇది చికెన్ బిర్యానీ, బ్యాంబూ చికెన్ బిర్యానీ. అరకులో ఫేమస్ బ్యాంబూ చికెన్ బిర్యానీ, బొంగులో చికెన్ బిర్యానీ. అర్థమైంది. పెద్ద సమస్య వచ్చి పడిందే.
చేస్తున్నారు చెప్పండి. ఇది బొంగులో చికెన్. బ్యాంబూ చికెన్. అదే అంటారు బ్యాంబూ చికెన్. చెప్పండి ఎట్లుందో. సూపర్ ఉంది. ఫ్లేవర్ బాగుంది. బిర్యానీ చాలా బాగుందండి. చాలా బాగుంది. లెమన్ తిందో అటకొస్తే బ్యాంబూ బిర్యానీ ట్రై చేయండి. చికెన్ కూడా బాగుంది, కొంచెం ఉడితే ఇంకా బాగుండేది. బిర్యానీ అయితే అద్దరిపోయింది. బ్యాంబూ చికెన్ బిర్యానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి.